అత్యంత మారుమూల గిరిజన ప్రాంతం అస్సాం. అలాంటి చోట్లన బంగ్లాదేశ్ నుంచి వచ్చినోళ్ళు, లేకపోతే మయన్మార్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలు వీళ్ళందరూ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడ గిరిజన ప్రాంతాల్లో ముందు కూలి పనులు చేస్తామంటూ బిగినయ్యి చివరికి అక్కడున్న అమ్మాయిల్ని పటాయించి ఫైనల్గా వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళని మతాలు మార్చేసి ఇప్పుడు దాదాపుగా 40-45% మంది ముస్లింలు ఉన్నారు. గిరిజనులు ముస్లింలు ఎక్కడి నుంచి వస్తారు అంటే గిరిజనులే ముస్లింలుగా మార్చేసినటువంటి పరిస్థితి. వీళ్ళు ఇతర దేశాల్లో ఉన్నటువంటి తమ బంధువుల్ని వాళ్ళని తీసుకొచ్చేసి అక్కడ క్రమంగా అస్సాంని కంప్లీట్ ఇస్లామిక్ రాజ్యంగా మారుస్తున్న దశలో ఒరిజినల్ గిరిజనులందరూ తిరగబడి కోపం వచ్చి వాళ్ళందరూ ఈ వ్యవహారాలన్నిటికీ పాత్రదారులుగా సూత్రధారులుగా ఉంటున్నటువంటి స్థానిక రాజకీయ పార్టీలతో పాటుగా అస్సాం గణ పరిషత్ లాంటి పార్టీలు, కాంగ్రెస్ పార్టీ లాంటి పెద్ద పార్టీలని విసుగెత్తి భారతీయ జనతా పార్టీ గెలిపించారు. హేమంత్ బిశ్వా శర్మ అక్కడ సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నాడు. ఇప్పుడు తాజాగా ఎట్టి పరిస్థితుల్లో ఈ మధ్యన వీళ్ళు ఆక్రమించుకున్నటువంటి అనేక ప్రదేశాలు ఖాళీ చేస్తున్నాడు. ఆ టైంలో గొడవలు క్రియేట్ చేయడానికి సిద్ధపడుతున్నా సరే మొహమాటం లేకుండా ముందుకు వెళ్తున్నాడు. ఈ మత ఉన్మాద బ్యాచ్ల నుండి విముక్తి కల్పించడమే తన కర్తవ్యం అని ప్రకటిస్తున్నాడు.